పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ ఈసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఆ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడానికి కోట్లాది మంది అక్కడికి వెళ్తున్నారు స్నానం చేయడానికి. ఇప్పటి వరకు దాదాపు 52,96,00,000 మంది అక్కడ పుణ్య స్నానాలు ఆచరించారని అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఎందుకు అంటే ఆ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలన్నీ వెళ్ళిపోతాయి, ఆ ప్రవాహంలో మన పాపాలన్నీ కొట్టుకుపోతాయి అని అందరూ భావించి, అలాగే ముఖ్యంగా ఆ పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని కాశీ తర్వాత అయోధ్యకి కూడా ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు. అంటే ఒక త్రివేణి సంగమం దగ్గర స్నానం ఆచరించడమే కాదు, తర్వాత కాశీ విశ్వనాథుని టెంపుల్కి వెళ్దాం, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్దామని అయితే వెళ్తున్నారు. కుప్పలుగా వెళ్తున్నారు. ఇక ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభమేళ గురించి. కుంభమేళాలో పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ అని ఇలా 3 కుంభమేళాలు ఉంటాయి. కానీ ఈసారి ఈ కుంభమేళకు ఎందుకంత ప్రత్యేకత అంటే 144 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది కాబట్టి అందుకే జనాలు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నుంచి అంటే మామూలు మనిషి వరకు అందరూ వెళ్తున్నారు కుంభమేళకి. రైళ్లలో వెళ్తున్నారు, ఫ్లైట్లలో వెళ్తున్నారు, రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఇక ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో వెళ్దామని, అంటే ముఖ్యంగా అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలి అనే ఉద్దేశంతో అయితే కోట్లాది మంది వెళ్తున్నారు. ఇక మనం ఇంకొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మన దేశ జనాభా తీసుకుంటే 145 కోట్ల మంది, అంటే ఇంకా కోట్ల మంది. ఇప్పటివరకు కుంభమేళాకి 52,60,00,000 మంది వెళ్ళారు. అంటే 52,60,00,000 మంది, 52,65,00,000 మంది వెళ్ళారు. ఇక కుంభమేళ సంక్రాంతికి మొదలై శివరాత్రితో ముగుస్తుంది. అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు, ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ అయితే జరుగుతుంది. మరి మొదటి 3 రోజుల్లోనే 3 కోట్ల మంది, మొదటి 3 రోజుల్లోనే 3 కోట్ల మందికి పైగా భక్తులు అక్కడికి వెళ్ళారు. ఇక ఒక రికార్డ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్న హిందువులందరూ అలాగే మిగతా వాళ్ళందరూ ఫారినర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు కుంభమేళకి. అసలు ఇంత ఆధ్యాత్మిక ఒక జాతర ఇంతవరకు ప్రపంచంలో ఇదివరకు జరిగింది, కానీ ఇంత పెద్ద ఎత్తున అక్కడ భక్తులు రావడం, సందర్శించడానికి, స్నానం చేయడానికి, అలాగే మిగతా టెంపుల్స్ని సందర్శించడానికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. రికార్డు నెలకొల్పింది ఈసారి కుంభమేళ అని అయితే అందరూ చెప్తున్నారు. దేశం నలువైపుల నుంచి వస్తున్నారు. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాశీ విశ్వనాథుని టెంపుల్ దేవాలయం. ఈ టెంపుల్కి ఒక్కరోజే 8 లక్షల మంది, 8 లక్షల మందికి పైగా వెళ్ళారు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. అంటే అటు ప్రయాగ్రాజ్కి వెళ్ళి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, పవిత్ర స్నానం ఆచరించి మళ్ళీ అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి, అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకి, ఎక్కడ రాముని దేవాలయంకి
బాలరాముని దేవాలయంకి వెళ్ళారు. అంటే ఒక కుంభమేళా అంటే ప్రయాగ్రాజ్ వాటితో పాటు ఇక ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఇక అన్ని అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చుట్టుముట్టి వచ్చేస్తే ఒక పని అయిపోతుందని వెళ్తున్నారు. ఒక రికార్డు. ఇక మనం చూసుకుంటే ఇంకా కుంభమేళా ఇవాళ 8వ తారీఖు, ఇవాళ 17 అంటే 3, 6 ఇంకో 9 రోజులు ఉంది. ఈ 9 రోజులకు గాను ఇప్పుడైతే 52 కోట్ల మంది 52 కోట్ల 60 లక్షల మంది అయితే ఇప్పటివరకు దర్శించుకున్నారు. ఈ 9 రోజులలో మరో 10 కోట్ల మంది అంటే ఈ 9 రోజుల్లో ఇంకో ఒక 10 కోట్ల మంది వస్తారని అంచనా. అంటే ఇక మొత్తం కలుపుకొని 52, 10 కోట్లు కలుపుకుంటే ఒక 60 కోట్లకు పైగా, అంటే ఇక 60 కోట్లకి పైగా కుంభమేళాకి. అంటే మన దేశ జనాభా 145 కోట్లు అయితే దాంట్లో దాదాపు ఇక హిందువులే ఒక 120 కోట్లకు పైగా ఉంటారు. హిందువులు 120 కోట్లు, హిందువులు 120 కోట్లు. ఇక ఈసారి కుంభమేళాకి ఇక అంచనా వేస్తున్నారు 60 కోట్లకు పైగా. సో అంటే దాదాపు సగం 50% మన దేశంలో ఉన్న హిందువుల్లో 50% ఈసారి కుంభమేళాకి వెళ్ళారు. దేశంలోని హిందువులు మొత్తంలో సగం మంది కుంభమేళాకి, అంటే 50%. సో ఇదన్నమాట పరిస్థితి. అంటే ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ప్రయాసాలకు ఓర్చుకొని ఒక టైంలో తిండి కూడా తినకుండా అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి, చేరుకోవాలి, త్రివేణి సంగమం దగ్గరికి చేరుకోవాలి, పుణ్యస్నానం ఆచరించాలి. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాశీ విశ్వనాథుని టెంపుల్, మళ్ళీ అక్కడి నుంచి అయోధ్య తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేరుగా వాళ్ళు ఎక్కడైతే మళ్ళీ వాళ్ళు నివాసం ఉంటున్నారో వాళ్ళ స్వంత గూటికి చేరుకొని వాళ్ళు తెచ్చిన నీటిని కూడా అక్కడ పవిత్ర ఆ త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఆ నది నీటిని తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళకు కూడా ఇస్తున్నారు. సో అంటే కొంతమంది వెళ్ళకపోయినా వాళ్ళ కోరికను నెరవేరుస్తున్నారు చాలామంది. అది చాలా గొప్ప విషయం. అన్నిటికంటే మేము వెళ్ళాము, అక్కడ స్నానం చేసామని కాకుండా మీరు కూడా ఆ అనుభూతిని పొందండి, మీరు కూడా మీ పాపాలని అన్నిటినీ కడిగేసేయండి ఈ నీళ్ళతో అన్నట్టు అందరికీ ఇస్తున్నారు. అదొక గొప్ప మంచి పని అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే కుంభమేళా కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా చాలా అంటే పటిష్టంగా భద్రతా చర్యలు అక్కడ తీసుకుంటుంది, సెక్యూరిటీని పెట్టింది. ఎక్కడెక్కడ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఒకటేసారి ఒక్కొక్క టైంలో ఇప్పుడు స్పెషల్ డే అన్నారు, మౌని అమావాస్య అని, ఆ టైంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అన్నీ మాట్లాడుకున్నప్పుడు ఎందుకు అంటే భక్తులకు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది మీరు ఈ టైంలో రావద్దు, ఎక్కువ రావద్దు. అలా ఒక్కొక్కసారి అలా మెల్లిమెల్లిగా రావాలంటే ఒకటే ఆ ప్లేస్కి ఒకటేసారి చేరుకోవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. ఇవి ఇక ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంచెం భద్రతా చర్యలు ఎక్కువగా తీసుకోవాలి. అయినప్పటికీ కూడా ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక 50% హిందువులు, 120 కోట్ల హిందువులు ఉంటే దాంట్లో ఇక ఇప్పుడు 60 కోట్లకు పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అయితే 52 కోట్ల 60 లక్షల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. సో ఇదన్నమాట పరిస్థితి. అక్కడి నుంచే ఇక మళ్ళీ అటు కాకుండా కాశీ విశ్వనాథుని టెంపుల్కి వెళ్తున్నారు, అయోధ్యకి వెళ్తున్నారు. సో ఒక ఆధ్యాత్మిక టూర్ అని చెప్పుకోవచ్చు అందరికీ. మరి ఇంకా 9 రోజులే మిగిలింది కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళేసరండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.